చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే సదా శ్రీమతముపై నడవాలి, ఇదే శ్రేష్టమైన పురుషార్థం. శ్రీమతంపై నడవడం ద్వారా ఆత్మదీపం వెలుగుతుంది. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పూర్తి పురుషార్థం ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏది? ఎవరు పూర్తి అటెన్షన్ లేక బుద్ధి యోగము ఒకరితోనూ ఉంటుందో వారు పూర్తి పురుషార్థం చేయగలరు. అన్నిటికంటే ఉన్నతమైన పురుషార్థం తండ్రిపై పూర్తి బలి అవ్వడం. బలి అయ్యే పిల్లలు తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు. అన్న ఈరోజు బాబా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. సత్యమైన దీపావళి జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఎటువంటి సలహాను ఇస్తారు? పిల్లలు అనంతమైన పవిత్రతను ధారణ చెయ్యండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రంగా అవుతారో, ఇటువంటి పురుషార్థం చేస్తారో అప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యంలోకి వెళ్ళగలరు. అనగా సత్యమైన దీపావళి లేక కారనేషన్ డే జరుపుకోగలరు. అరే చింటూ, తండ్రి అయితే మంచి రీతిగా అర్థం చేయించారు. భలే, ఇక్కడ కూర్చొని ఉన్న ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో వారికైతే తండ్రి సలహా మంచిగానే అనిపిస్తుంది. అనంతమైన పవిత్రంగా అవ్వాలి అని అనంతమైన తండ్రి సలహా లభిస్తుంది. ఇక్కడకు మీరు అనంతమైన పవిత్రంగా అయ్యేందుకు వచ్చారు కనుక స్మృతి యాత్రలోనే పవిత్రంగా అవుతారు. కొందరైతే బొత్తిగా స్మృతి చేయలేరు, మరికొందరు తమ స్మృతి యాత్రతోనే తమ పాపాలు కట్ అవుతున్నాయి అనగా తమ కళ్యాణము చేసుకుంటున్నట్లుగా భావిస్తారు. బయట వారికి ఈ విషయాలు తెలియవు. మీకు మాత్రమే తండ్రి దొరికారు, మీరు తండ్రి వద్దే ఉంటారు. ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానంగా అయ్యామని, ముందు ఆసురీ సంతానంగా ఉండేవారమని తెలిసింది. ఇప్పుడు మన సాంగత్యం ఈశ్వరీయ సంతానంతో ఉంది. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది అని గాయనం కూడా ఉంది కదా. మనము ఈశ్వరీయ సంతానం కనుక మనము ఈశ్వరుని మతంపైనే నడవాలి, మన్మతంపై కాదు అని పిల్లలు గడియ మర్చిపోతారు. మన్మతం అని మనుష్య మతాన్ని అంటారు. మనుష్య మతము ఆసురీ మతంగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణం కావాలనుకుంటారో వారు సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రిని చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. అన్న ప్రపంచంలో పావనంగా చాలా మంది ఉంటారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. సన్యాసులైతే ఒక జన్మకు పావనంగా అవుతారు. ఈ జన్మలో పావనంగా ఉండే బాలబ్రహ్మచారులు కూడా చాలా మంది ఉన్నారు. వారెవ్వరూ ప్రపంచానికి పవిత్రత సహాయాన్ని ఇవ్వలేరు. శ్రీమతముపై పావనంగా అయ్యి ప్రపంచాన్ని పావనంగా చేసినప్పుడే సహాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. జన్మాంతరాలుగా మీరు ఆసురీ మతాన్ని అనుసరించారు. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతుందని మీకు తెలుసు. మనము శ్రీమతంపై ఎంతగా పురుషార్థం చేస్తామో అంత ఉన్నత పదవి పొందుతాము. అరే చింటూ, ఇప్పుడు పిల్లలైన మనము ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం చెయ్యాలి. శ్రీమతంపై నడిస్తేనే పొందుతారు. రావణ రాజ్యంలో అయితే శివబాబా ఆజ్ఞను చాలా ఉల్లంఘించారు. ఇప్పుడు కూడా వారి ఆజ్ఞపై నడవకపోతే చాలా మోసపోతారు. మంచి వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని వారినే పిలిచారు కనుక ఇప్పుడు తమ కళ్యాణం చేసుకునేందుకు శివబాబా శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. లేకుంటే చాలా అకళ్యాణము అవుతుంది. శివబాబా స్మృతి లేకుండా మనము పావనంగా అవ్వలేమని కూడా మధురమైన పిల్లలకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీకు ఎందుకు జ్ఞానధారణ అవ్వడం లేదు? బంగారు పాత్రలోనే ధారణ అవుతుంది. కొత్త పిల్లలు ఎంత సర్వీస్బుల్గా అవుతారు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కొత్త పిల్లలు ఎంతగా స్మృతి యాత్రలో ఉంటారో అంతగా పాత పిల్లలు ఉండరు. చాలామంది మంచి శివబాబా గారాబు పిల్లలు వస్తారు. వారు ఎంత సర్వీస్ చేస్తారు. ఎలాగైతే శివబాబా చివరి ఆత్మను త్యాగం చేసేశారో, త్యాగం చేయడంతో మళ్ళీ సర్వీస్ కూడా ఎంత చేస్తారు. తండ్రికి సహాయం చేస్తూనే స్మృతి యాత్రలో ఉండడంతో ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు. తండ్రి చెప్పారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. వచ్చి నన్ను పావనంగా చేయండి అని పిలిచారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. దేహ సంబంధాలన్నీ త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక్క తండ్రి స్మృతి తప్ప బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తుండరాదు. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. స్మృతి చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. పిల్లలు తండ్రి శ్రీమతంపై నడవకపోతే పదవి తక్కువైపోతుందన్న.
జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలకు నష్టం కలుగుతుంది. అది దేహ సంబంధమైన చదువు, ఇది ఆత్మిక చదువు. దీనిని ఆత్మిక తండ్రి చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. అన్ని విధాల సంపాలన కూడా జరుగుతూ ఉంటుంది. ఏ వికారి ఇక్కడ లోపలికి రాలేరు. జబ్బు మొదలైనవి వచ్చినప్పుడు వికారి బంధుమిత్రులు వచ్చినా అది మంచిది కాదు. మనము ఇష్టపడరాదు. లేకుంటే అంతకాలంలో ఆ బంధుమిత్రులే గుర్తుకొస్తారు. వారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి అయితే ఎవరు గుర్తుకు రాకుండా పురుషార్థం చేయిస్తారు. మేము జబ్బు పడ్డాము కాబట్టి బంధుమిత్రులు మొదలైన వారు చూసేందుకు వస్తారని కాదు. వారిని పిలవడం నియమం కాదు. నియమానుసారంగా నడిస్తేనే సద్గతి కలుగుతుంది. లేకుంటే ఊరికే స్వయానికి నష్టం కలుగచేసుకుంటారు. కానీ ఇది తమో ప్రధాన బుద్ధి అని అర్థం చేసుకోదు. ఈశ్వరుడు సలహా ఇచ్చినా బాగుపడరు. చాలా అప్రమత్తంగా నడవాల్సి ఉంటుంది. పవిత్రాతి పవిత్రమైన స్థానము. ఇక్కడ పతితులు నిలవలేరు. అరే చింటూ, మనకైతే రోజు సద్గురువారమే. బృహస్పతివారం నాడు కాలేజీలో చేరతారు. అది శరీర సంబంధమైన విద్య. ఇదైతే ఆత్మిక విద్య. శివబాబా మన తండ్రి, టీచర్, సద్గురువు అని మనకు తెలుసు కనుక వారి డైరెక్షన్ అనుసారం నడవాలి. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. అడగనే వద్దు. సంతోషం ఉంటే ఇతరులను కూడా సంతోషపరిచే పురుషార్థం చేస్తారు. అమ్మాయిలు రాత్రి పగలు ఎంత శ్రమ చేస్తూ ఉంటారో చూడండి. ఎందుకంటే ఇది వండర్ఫుల్ జ్ఞానం కదా. చాలామంది పిల్లలు తెలివి తక్కువతనంతో ఎంత నష్టపోతారు. బాప్దాదాకు జాలేస్తుంది. దేహాభిమానంలోకి వచ్చి లోపల చాలా మండిపోతూ ఉంటారు. క్రోధం వచ్చినప్పుడు మనుషులు రాగి వలె ఎర్రగా అయిపోతారు. క్రోధం సమస్యలను కాల్చేస్తుంది. కామం నల్లగా తయారు చేస్తుంది. లోభం మోహంలో అంతగా కాలరు. క్రోధంలో కాలిపోతారు. క్రోధభూతము చాలా మందిలో ఉంది. ఎంత పోట్లాడడంతో తమకే నష్టం కలుగుతుంది. నిరాకారుని సాకారుని ఇరువురి ఆజ్ఞను తిరస్కరిస్తారు. తండ్రి ఇటువంటి వారిని కుపుత్రులని భావిస్తారు. శ్రమ చేస్తే ఉన్నత పదవి పొందుతారు. అయితే తమ కళ్యాణం కొరకు సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఎవరిని గుర్తు చేయరాదు. ఇంట్లో ఉంటూ సంబంధీకులను చూస్తున్న శివబాబాను స్మృతి చేయాలి. అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే, మన యొక్క కళ్యాణం కొరకు దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి. వాటిపై ప్రీతి ఉంచుకోరాదు. ఈశ్వరుని మతంపైనే నడవాలి. తమ మతంపై కాదు. చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి. ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. క్రోధము చాలా చెడ్డది. స్వయాన్ని కాలుస్తుంది. క్రోధానికి వశమై ఆజ్ఞను ఉల్లంఘించరాదు. సంతోషంగా ఉండాలి. అంతేకాక అందరినీ సంతోషపరిచే పురుషార్థం చేయాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, స్నేహానికి బదులు రిటర్నులో స్వయాన్ని టర్న్ చేసుకొని తండ్రి సమానంగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణ భవ. స్నేహానికి గుర్తు ఏమిటంటే, వారు స్నేహితుల బలహీనతలను చూడలేరు. స్నేహితుని తప్పును తన తప్పుగా భావిస్తారు. తండ్రి ఏవైనా తన పిల్లల విషయాలు విన్నారంటే ఇది నన్ను గురించే అని భావిస్తారు. తండ్రి తన పిల్లలను తన సమానం సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలని కోరుకుంటాడు. ఈ స్నేహానికి బదులుగా స్వయాన్ని టర్న్ చేసుకొని భక్తులైతే ఈ తల నరికి ఇచ్చేందుకు తయారుగా ఉంటారు. కానీ మీరు ఈ శరీరానికి ఉన్న తలను కాదు, రావణుని తలను నరికి ఇచ్చేయండి. మీ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయడమే అన్నిటికంటే శ్రేష్టమైన సేవ అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.